ఒక్కటే మాట, రితిక్ రోషన్ దేనికి పనికిరాడు, రితిక్ రోషన్ దేనికి పనికిరాడు. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. రితిక్ రోషన్ దేనికి పనికిరాడు, అస్సలు పనికే రాడు, దేనికి పనికిరాడు. ఈ సినిమాతో కాలు రెగేశాం. ఒక్కొక్క సీను ఒక్కొక్క ఎన్టీఆర్ అన్న ప్రేమ కొత్త ర్యాంప్ అసలు ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. మా ట్విస్ట్ ఏంది, జాతిని మింగుతున్నాం, ఫస్ట్ జాతిని మింగుతున్నాం. మనం సినిమా వచ్చింది కూలీ నా కొడుకులు కూలీకి సపోర్ట్ చేశారు అన్న, వాటు కోసం ఇప్పుడే అసలు కూలీ సినిమాకి వెళ్దాం అనుకున్నా, కూలీ హౌస్ఫుల్. వార్ 2కి వెళ్ళాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడే అసలు కూలీ సినిమాకి వెళ్దాం అనుకున్నా, కూలీ హౌస్ఫుల్. వార్ 2కి వెళ్ళాను. రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. వార్ 2 చెప్తున్నా, 1,00,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు. నువ్వనైనా ఎదవని నాకు అర్థం కావట్లేదు అన్నా. హీరోని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా, హీరోని అన్ని చూపించేసింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్టీఆర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా కలెక్షన్ రావడానికి కారణం ఎన్టీఆర్. మన ఎన్టీఆర్ విషయంలో బాధపడుతున్నానంటే మొన్న యూసుఫ్ గూడలో పోయినామన్నా, ఎన్టీఆర్ అన్న కోసం యూసుఫ్ గూడలో పోయినాం. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. ఆయనకు ఎంకరేజ్మెంట్ చేయడానికే పోయినాం. ఆడపోయిందా నేను మైక్ పెట్టుకొని వెళ్ళిపోనా అంటే ఎవరి కోసం అన్న సినిమా తీసాడు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. అక్కడ మాకు అవమాన పరిచినా కూడా మీకు గట్టి కలెక్షన్ ఇస్తా, ఎందుకంటే ఇది మన తెలుగు బెస్ట్. అక్కడ మాకు అవమాన పరిచినా కూడా మీకు గట్టి కలెక్షన్ ఇస్తా, ఎందుకంటే ఇది మన తెలుగు బెస్ట్. ఎమిరా బాలరాజు, ఎమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. సెకండ్ హాఫ్ కూడా స్మూత్ గా వెళ్ళిపోతుంది, బాగుంటది భయ్యా. దేవరా కంటే బాగుంటది భయ్యా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. కంటే బాగుంటది భయ్యా. అంటే ఎన్టీఆర్ గారు కాల్ ఎగరేసినట్టు ఎగరేచ్చా ఇంకా సినిమా అందరూ. కాల్ రండి భయ్యా, మీరు బట్టలు ఇప్పేసి రావచ్చు భయ్యా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న కాల్ రండి భయ్యా, మీరు బట్టలు ఇప్పేసి రావచ్చు భయ్యా. కాల్ రండి భయ్యా, మీరు బట్టలు ఇప్పేసి రావచ్చు భయ్యా. అంత బంపర్ ఆఫర్ నాకు ఎందుకులే సార్, తట్టుకోలేను సార్. మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ పెట్టాలా. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు ఎదవా. వైజాగ్ లో నేను ఒక్కడే అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. అదే అవుద్ది. స్క్రీన్లు సరిపోయేమో కూలీ తీసేయండి కొంచెం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్, నాట్ ఓవర్ యాక్టింగ్. చూసుకుంటే బోరు కొట్టకుండా ఒక 2-3 ట్విస్టులతో సినిమాను బాగానే లాగించారని చెప్పింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చెప్పాలంటే సినిమాలో ఎన్టీఆర్ నే బాగా చూపించారు, రితిక్ రోషన్ ఏదో యావరేజ్ అలా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.